తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు హడావిడి ఒక రేంజ్లో ఉంటుంది. ఫైర్ బ్రాండ్గా పేరున్న ఆమె ప్రతిపక్షంపై విరుచుకుపట్టంలో ముందుండేవారు. అలాంటామె ఇటీవల సొంత పార్టీపైనే విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. పీసీసీ కూర్పులో మహిళా నాయకులకు అన్యాయం జరిగిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం 9 నెలల గ్యాప్ తర్వాత వెలువడనున్న పీసీసీ కమిటీ లిస్టుపై చాలా మంది లీడర్లు ఆశ పెట్టుకుని కనిపిస్తున్నారు. ఈ లిస్టులోనే తమ పేరు రావాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత గాంధీభవన్లో పీసీసీ చీఫ్ ఛాంబర్ ముందు ధర్నా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్లపై సునీతారావు హాట్ కామెంట్స్ చేశారు. పీసీసీ తమ మనుషులకు, బంధువులకే పదవులిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. గాంధీభవన్లో సునీతారావు ఓవర్ యాక్షన్ వెనుక వ్యూహమేంటి అనే చర్చ మొదలైంది. పదవుల విషయంలో హైకమాండ్ నిర్ణయాలను ప్రశ్నించడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల్లో గోషామహల్ టికెట్ ఇచ్చినా ఓటమి పాలైన సునీతారావు ఇప్పుడు రచ్చ చేయడానికి కారణం ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవి ఆశించినా అది దక్కకపోవడమే అంటున్నారు. త్వరలో ఖాళీ కానున్న మహిళా కమిషన్ చైర్పర్సన్ పోస్ట్ ఇస్తామని పార్టీ పెద్దలు సునీతారావుకి హామీ ఇచ్చారు. అయితే ఆమె పార్టీ లైన్ దాటి పీసీసీ చీఫ్నే టార్గెట్ చేయడంతో అసలుకే ఎసరొచ్చినట్లయింది. పీసీసీ మహేష్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలను పలువురు మంత్రులు, పార్టీ నాయకులు సీరియస్గా తీసుకున్నారు. సునీతారావు వ్యాఖ్యలకు వ్యతిరేకంగా గాంధీభవన్ మెట్లపై కొందరు మహిళా నేతలు నిరసన కూడా చేశారు. సునీతారావుకో హఠావో అంటూ నినాదాలు చేశారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ మేరకు కాంగ్రెస్ గోషామహల్ కంటెస్టెడ్ కార్పొరేటర్ నేతలు, నాయకులు పార్టీ అధిష్టానానికి ఓ లేఖ రాశారు. అందులో పలు కీలక అంశాలను పేర్కొన్నారు. గాంధీభవన్లో చేసిన నిరసనలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్పై సునీతారావు చేసిన అనుచిత వ్యాఖ్యలను కూడా వారు తమ లేఖలో పేర్కొన్నారు. సునీతారావుకు గోషామహల్ ఎమ్మెల్యే టికెట్, డబ్బులు ఇచ్చి పార్టీ సముచిత న్యాయం చేసిందని గుర్తు చేశారు. కానీ ఆమె మాత్రం నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎవరినీ కలవలేదని, సమస్యలను గాలికి వదిలేశారని, డబ్బులు తీసుకుని ప్రచారం చేయకుండా ఇంట్లో కూర్చున్నారంటూ పేర్కొన్నారు. సునీతారావు బీఆర్ఎస్తో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని కూడా ఆరోపించారు. ఆ మేరకు మంత్రులు, పార్టీ శ్రేణులు నేరుగా ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావుకు ఏఐసీసీ మహిళా కాంగ్రెస్ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. సునీతారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కాంగ్రెస్ పార్టీ ఆ మేరకు నోటీసు జారీ చేసింది. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని సునీతారావును ఆదేశించింది. పీసీసీపై సునీతారావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్తో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు సునీతారావు నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ఏఐసీసీ షోకాజ్ నోటీస్కు వారంలోగా వివరణ ఇస్తారా? వివరణ ఇవ్వకపోతే పార్టీ పరంగా ఎలాగూ చర్యలు తప్పవు. ఒకవేళ వివరణ ఇచ్చినా పార్టీ పెద్దలు సంతృప్తి చెందకపోతే ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ప్రస్తుతం ఇవే అంశాలతో సునీతారావు ఎపిసోడ్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.